అది సేమ్ లాక్ 6092 0512 0512 10 రూపాయలు సింగ్ వచ్చింది. 400 10 రూపాయలు ఈ తోష్. సో ఫస్ట్ ఫ్యూర్ స్టాప్ 400 పెట్రోల్ అయితే కొట్టించాం. టైట్ చేయవా ఫోన్ ఎక్కేస్తావా? సో వాళ్ళిద్దరు అయితే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. మనం ఈ సైడ్ ఆపుదాం. సో 400 పెట్రోల్ కొడితే 3 పాయింట్లు లేచింది పెట్రోల్. సో ఫైనల్గా అయితే వినోద్ దగ్గర అయితే క్యాంప్ తీసుకున్నాం. సో నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో చాలా రోజుల తర్వాత అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసాం. సో అసలు అవుతుంది అనుకోలే. ఇక్కడ వర్షం కూడా మనల్ని ఆపడానికి ట్రై చేసింది. బట్ వర్షం మనల్ని ఆపుతుందా అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఇంకా 54 కిలోమీటర్ అయితే ఉంది. అప్పుడే 6 కిలోమీటర్ అయితే మనం క్రాస్ చేసేసాం. ఇంకా 54 కిలోమీటర్ అయితే ఉంది. సో మ్యాక్సిమం ఎక్కడ మధ్యలో స్టాప్ అయితే చేయకూడదు అనుకుంటున్నాం. ఇంకా వెళ్ళిపోతాం. వచ్చేసారు పర్వాలేదు. సో వినోద్ వచ్చేసి ఆ బ్రో బండి మీద అయితే ఎక్కిపోయాడు. సో చూడండి ఎంత దూరం చూసినా మబ్బులే ఉన్నాయి మొత్తం అంతా. మొత్తం అంతా మబ్బులే ఉన్నాయి చివరి దాకా. నాకైతే వర్షం ఎక్కడా కూడా మనకి ఇబ్బంది పెట్టకూడదని అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయితే చెన్నై కోల్కతా హైవే వైపు అయితే చూపిస్తుంది. లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. సో ఇది వచ్చేసి గాజువాక రూట్ అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే. చైతన్య ఉన్నాడు కదా, వాడి ఇల్లు అయితే ఇక్కడే గోపాలపట్నం అనమాట. ఇదంతా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇక్కడ. 20 స్పీడ్లో వచ్చాడు వారు నాయన. అంతా మబ్బులా లేదంటే ఫ్యాక్టరీ పొగ అర్థం కావట్లేదు. అక్కడ చూడండి అవన్నీ ఫ్యాక్టరీస్. అది మబ్బులా లేదా ఫ్యాక్టరీ పొగ అనేది అయితే అర్థం కావట్లేదు. రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. M160 సౌండ్ అయితే ఇష్టం వస్తుంది. మొత్తం అదే ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు సౌండ్ అయితే చాలా దూరంగా పడుతుంది. మనకి వచ్చిన సిగ్నల్ అయితే వదిలేసాయి.
వెనకాల వెనకాలంటే వెళ్ళాలంటే కొంచెం భయం సడన్గా ఎదుగుతారో తెలియదు అనమాట. సో వినోద్ బండి అయితే మోడిఫికేషన్కి ఇచ్చాడు అనమాట. సో మోడిఫికేషన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాం. సో మోడిఫికేషన్ చూడడం వల్ల ఆడైతే బండి అయితే తీసుకొని రాలేదు ఈరోజు. సో ఇక్కడ ఈ సిగ్నల్స్ దగ్గర కొంచెం మనం స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ఆరెంజ్ లైట్ అన్ని పక్కల ఆరెంజ్ లైట్ ఇచ్చేస్తున్నాడు కదా, ఒకసారి అందరూ వచ్చేస్తారు అనమాట. సో చూసుకొని వెళ్ళడం కొంచెం జాగ్రత్తగా. సో ఇంకా ట్రాఫిక్ పోలీస్ ఎవరు అప్పుడే చేయట్లేదు కదా, సో అందుకే అవి కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు అనమాట. సో మనం కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కూడా రోడ్డు వరకు అయితే అవుతుంది. సో టేక్ డైవర్షన్ అంటే ఆయన మొత్తం వాటర్ ఉంది, వర్షం పడి మొత్తం బురద. సో ఆ వరద అన్నది బండి అయితే ఆగిపోయింది. ఎక్కడ పాట్ హోల్స్ చాలా ఉన్నాయి. పోయింది కదా, సో దానివల్ల ఇంకా మనకి చినుకులు అయ్యేది వచ్చి కళ్ళు మీద తగులుతున్నాయి. 49 km అయితే ఉంది. సో దేవుడా వర్షం అయితే ఎక్కువ అవ్వకూడదని అయితే కోరుకుంటున్నాను నేను. అయితే ప్లాన్ చేసి డ్రైవ్ స్పాయిల్ అయితే చాలా బాగా ఉంటుంది. చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 6 months అయితే అయిపోయింది నేను వినోద్ రైడ్ చేసి. బట్ ఆడేమో బైక్ తీసుకురాలేదు, బట్ వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఎవరు రాకుండా సరే మా ఇద్దరమైన వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ మార్నింగ్ వేసి చూస్తే వర్షం. ఏమైంది? మార్నింగ్ వేసి చూస్తే వర్షం, కానీ వర్షం మనం ఆపుతుందా అదొక డైలాగ్ అయితే వచ్చిందనమాట మార్నింగే బాగుంది. సో ఇంకా ఎవరు మనం దాటైతే లేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయినాం.